పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ను అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మిలిటరీ పెరేడ్కు ఆహ్వానించారా? ఇక మునీర్ గురువారం నాడు అమెరికాలో కాలు మోపనున్నారా? వాషింగ్టన్లో శనివారం జరిగే 250 యుఎస్ ఆర్మీ వార్షిక సంబరాల్లో పాల్గొనేందుకు మునీర్ను ఆహ్వానించారనే టాక్ ప్రస్తుతం వినిపిస్తోంది. ప్రస్తుతం ఇండియా పాకిస్తాన్లకు మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సమయంలో మునీర్ను ఆహ్వానించడం పట్ల ఇండియా తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. మరి మునీర్ను ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఎందుకు ఆహ్వానించిందో ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ గురువారం అమెరికాలో కాలుమోపనున్నారు. శనివారం నాడు జరగనున్న యుఎస్ ఆర్మీ 250వ వార్షిక సంబరాల్లో పాల్గొననున్నారు. కాగా యుఎస్ ఆర్మీ పరేడ్ను అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో ఏర్పాటు చేయబోతోంది. అయితే అదే రోజు డొనాల్డ్ ట్రంప్ 79వ జన్మదినం కూడా కావడం యాదృచ్ఛికమే. కాగా ఇండియాకు పాకిస్తాన్కు ఇరు దేశాలకు మధ్య యుద్ధం జరిగి కేవలం నెల దాటి 4 రోజులు గడిచింది. ఇక మునీర్ వాషింగ్టన్ డీసీలో అమెరికా ఆర్మీ చీఫ్లతో పాటు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్లో ఉన్నతాధికారులతో భేటీ కాబోతున్నారు. అకస్మాత్తుగా మునీర్ను ట్రంప్ ఎందుకు ఆహ్వానించాల్సి వచ్చింది? ఇండియా అభ్యంతరం వ్యక్తం చేసినా అవేమీ పట్టించుకోకుండా మునీర్ను వాషింగ్టన్ పిలిపించుకోవడం పట్ల పలు ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. అయితే అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం ప్రకారం వాషింగ్టన్ డీసీలోని పాకిస్తాన్ రాయబార కార్యాలయం కొంత సమాచారం ఇచ్చినట్టు చెబుతున్నారు. పాక్ రాయబార కార్యాలయ వర్గాల సమాచారం ప్రకారం మునీర్ ఆర్మీ చీఫ్గా పదోన్నతి పొందిన తర్వాత 2023లో అమెరికా డిఫెన్స్ సెక్రటరీ లాయిడ్ ఆస్టిన్తో పాటు డిప్యూటీ సెక్రటరీ ఆఫ్ స్టేట్ స్టీఫెన్ బైగున్, యుఎన్ సెక్రటరీ జనరల్ యాంటోనియో గుటెరస్తో భేటీ అయ్యారని తెలిపారు. కాగా ఈ ఏడాది ఏప్రిల్లో అమెరికాకు చెందిన ఒక బృందం మునీర్ను రావల్పిండిలో కలుసుకుని ప్రాంతీయ భద్రతతో పాటు రక్షణ రంగంలో ఒకరికొకరు సహకరించుకోవాలని నిర్ణయించినట్లు పాకిస్తాన్ ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ అప్పుడు ఒక ప్రకటనలో తెలిపింది. ఇక తాజాగా మునీర్ అమెరికా పర్యటన పట్ల న్యూఢిల్లీ తీవ్రంగా స్పందించింది. పాకిస్తాన్ టెర్రరిజాన్ని పెంచి పోషిస్తోందని, సరిహద్దు నుంచి ఇండియాలోకి వచ్చి టెర్రర్ దాడులు చేసి అమాయకులను చంపుతోందని ఇండియా అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. పాక్ చర్యను ప్రపంచ దేశాలన్నీ ఖండించాలని ఇండియా డిమాండ్ చేస్తోంది. మరి అకస్మాత్తుగా పాక్ ఆర్మీ చీఫ్ అమెరికాకి ఎందుకు వెళుతున్నారన్న అనుమానంతోనే పాటు ఆందోళన చెందుతోంది ఇండియా. ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొని ఉన్న సమయంలో అమెరికా పర్యటనకు వెళ్లడం ఇండియాకు లేనిపోని అనుమానాలకు తావిస్తోంది. అయితే పలువురు విదేశీ డిప్లొమాటిక్ సర్కిల్స్ అంచనా ప్రకారం అమెరికా ఇండియా గురించి ఆలోచించడం లేదని, చైనా ప్రాబల్యాన్ని తగ్గించడానికి మునీర్ను అమెరికాకు పిలిపించుకుంటుందని చెబుతున్నారు. CNN అంచనా ప్రకారం వాషింగ్టన్ పాకిస్తాన్ చైనాకు సన్నిహితం కావడం ఇష్టం లేదు. చైనా పాకిస్తాన్లో పలు అతిపెద్ద ప్రాజెక్టులు చేపడుతోంది. వాటిలో బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్, BRI, చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్, CPEC ప్రాజెక్టులు చేపడుతోంది. ప్రస్తుతం భౌగోళిక రాజకీయ వాతావరణంలో అమెరికా పాకిస్తాన్ను నమ్మే పరిస్థితి కూడా లేదు. అయితే చైనా ప్రాబల్యం ఆసియాతో పాటు యావత్ ప్రపంచంలో విస్తరించడం అమెరికాకు ఇష్టం లేదు. అయితే మునీర్ అమెరికా పర్యటనలో ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వెంటనే ఆఫ్ఘనిస్తాన్తో పాటు ఇండియాపై టెర్రర్ దాడులు నిలిపివేయాలని మునీర్ను ఆదేశించే అవకాశాలున్నాయన్న వార్తలు వస్తున్నాయి. దీనికి వ్యతిరేకంగా మునీర్ కూడా అమెరికా నుంచి తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్ TTP ఆఫ్ఘనిస్తాన్ నుంచి పాకిస్తాన్పై తరచూ టెర్రర్ దాడులు చేస్తూ తమ భద్రతా సిబ్బందిని చంపుతోందని, దాన్ని నివారించడానికి తమకు హామీ ఇవ్వాలని మునీర్ అమెరికాను కోరే అవకాశం ఉంది. ఇక పాకిస్తాన్ విషయానికొస్తే అక్కడ భూగర్భంలో అత్యంత విలువైన ఖనిజాలున్నాయి. వాటిలో లిథియం, కాపర్, గోల్డ్, రేర్ ఎర్త్ మినరల్స్ పుష్కలంగా ఉన్నాయి. విదేశీ పెట్టుబడులను ఆకర్షించి ఆర్థికంగా నిలదొక్కుకోవాలని చూస్తోంది. ఇక చైనా విషయానికొస్తే బీజింగ్ BRI పేరుతో పాకిస్తాన్ను పీకల్లో తప్పుల్లో ముంచేసింది. ఇప్పటికే $15 బిలియన్ అప్పులు కూడా ఇచ్చింది. ఖనిజాలను వెలికి తీయడానికి పెట్టుబడుల కోసం ఆయన ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ సాయం కోరే అవకాశాలున్నాయి. మునీర్ తన అమెరికా పర్యటనలో ఇరు దేశాల మధ్య దెబ్బతిన్న సంబంధాలను మెరుగుపరచడానికి ప్రయత్నించే అవకాశాలున్నాయి. దీంతో కాశ్మీర్ అంశానికి సంబంధించి జోక్యం చేసుకోవాలని వాషింగ్టన్ను కోరే అవకాశాలున్నాయి. దీన్ని ఇండియా తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. గత నెల ఇండియా పాకిస్తాన్ల మధ్య కాల్పుల విరమణకు ట్రంప్ మధ్యవర్తిత్వం చేశారు. అప్పుడే కాశ్మీర్ సమస్యను కూడా మధ్యవర్తిత్వం చేస్తానని హామీ ఇచ్చారు. దీనికి ఇండియా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అమెరికా జోక్యం అవసరం లేదని, ఇరు దేశాలు ద్వైపాక్షిక చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవచ్చునని పేర్కొంది. ఇరు దేశాల మధ్య దీర్ఘకాలికంగా జమ్మూ కశ్మీర్ వివాదం కొనసాగుతోంది.
కశ్మీర్ ఇండియాదే, పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ నుంచి పాకిస్తాన్ వైదొలగాలని ఇండియా డిమాండ్ చేస్తోందని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైష్వాల్ మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. ఇదిలా ఉండగా మునీర్ అమెరికా పర్యటనలో అడుగడుగునా అడ్డుకుంటామని ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు తెహ్రీకే ఇన్సాఫ్ లేదా పీటీఐ పార్టీ హెచ్చరించింది. పీటీఐ ఓవర్సీస్ సెక్రటరీ సజ్జాద్ బుర్కీ వాషింగ్టన్లోని పాకిస్తాన్ రాయబార కార్యాలయం వెలుపల పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం పాక్ ప్రభుత్వంతో వైట్ హౌస్ ఎలాంటి ఒప్పందాలు కుదుర్చుకున్నా పాకిస్తాన్ ప్రజలు అంగీకరించరని బుర్కీ ఎక్స్లో అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే పాకిస్తాన్కు చెందిన మీడియాలో కానీ అలాగే అమెరికా, పాకిస్తాన్ అధికారులు మాత్రం మునీర్ అమెరికా పర్యటనలో గోప్యంగా ఉంచుతున్నారు. దీనికి భద్రతా కారణాలతో పాటు అమెరికాలో ఉండే పాకిస్తాన్ పౌరులు మునీర్కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతారన్న భయం కూడా ఉంది. ఇటీవల అమెరికాలోని టైమ్స్ స్క్వేర్ వద్ద మునీర్కు వ్యతిరేకంగా ఇమ్రాన్ మద్దతుదారులు పెద్ద ఎత్తున స్లైడ్స్ పెట్టారు. ఫీల్డ్ మార్షల్ మునీర్ కాదు, ఫ్రాడ్ మాస్టర్ మునీర్ అంటూ పెద్ద ఎత్తున హోర్డింగులు పెట్టారు. దీనికి టైమ్స్ స్క్వేర్ వద్ద నుంచి స్పందన లభించింది కూడా. పాక్కు చెందిన లష్కర్ టెర్రరిస్టులు పహల్గాంలో 26 మంది హిందువులను ఊచకోత కోసిన తర్వాత ఇండియా ఆపరేషన్ సింధూర్ పేరుతో 4 రోజుల్లో పాకిస్తాన్ను కాళ్లబేరానికి తీసుకొచ్చింది. కాల్పుల విరమణకు తాను చొరవ తీసుకున్నానని ట్రంప్ గొప్పగా చెప్పుకున్నారు. ఇక విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ కాల్పుల విరమణ ప్రకటించడానికి అరగంట ముందు ట్రంప్ ప్రకటన విడుదల చేశారు. భారత విదేశాంగ మంత్రి జైశంకర్ ఇటీవల యూరోప్ పర్యటనకు వెళ్లినప్పుడు అక్కడ మీడియాతో మాట్లాడుతూ పాకిస్తాన్ను ఘాటుగా హెచ్చరించారు. తమ భూభాగంలోకి ప్రవేశించి దాడులు చేస్తే తాము కూడా పాకిస్తాన్లో మారుమూల దాక్కున్నా ఏరివేస్తామని హెచ్చరించారు. ఇప్పటికీ పాకిస్తాన్ వేలాది మంది టెర్రరిస్టులకు శిక్షణ ఇప్పించి ఇండియాపై దాడుకు ఎగదోస్తోందని జైశంకర్ మండిపడ్డారు. ఇక మునీర్, ట్రంపుల మధ్య భేటీని ఇండియా క్షుణ్ణంగా గమనిస్తోంది. ఎందుకంటే ఇద్దరినీ నమ్మలేం, మాటపై నిలబడరు. కాబట్టి ఇండియా కూడా జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేయాల్సిన సమయం ఆసన్నమైందన్న టాక్ డిప్లొమాటిక్ సర్కిల్స్లో వినిపిస్తోంది.